భూభారతి, ధరణికి తేడా ఏమిటి? భూ వివాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ధరణి చట్టంలోని లోపాలను సరిదిద్ది భూ రికార్డుల నిర్వహణ, హక్కుల రక్షణకు స్పష్టమైన నిబంధనలను ఈ చట్టంలో రూపొందించినట్టు తెలిపారు. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతికి తేడా ఏమిటి? అందులో లేనివి కొత్త చట్టంలో ఉన్న అంశాలేంటి? భూభారతి చట్టం వర్సెస్ ధరణి చట్టం. మోసపూరిత పట్టాలు రద్దు. భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వ, భూదాన్, ఎస్సైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు మోసపూరితంగా పట్టాలు పొందిన వాటిని రద్దు చేయమని ఎవరైనా సీసీఎల్ఏకు దరఖాస్తు చేయవచ్చు. సెక్షన్ 16, నిబంధన 15. ధరణి చట్టంలో ఇలాంటి నిబంధన లేదు. ఇళ్ల స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులు నిర్వహిస్తారు. భూదార్ కార్డులు జారీ చేస్తారు. గ్రామ రెవెన్యూ రికార్డులు. ధరణిలో గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ప్రస్తావన లేని లోపాన్ని భూభారతి చట్టం సెక్షన్ 13, నిబంధన 12 సరిదిద్దింది. దీని ప్రకారం గ్రామ పహాని, ప్రభుత్వ భూములు, నీటి వనరుల రికార్డులను రాష్ట్రం నిర్వహిస్తుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేస్తారు. మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి గ్రామాల్లో భూముల లెక్కలు మారతాయి. ప్రతి డిసెంబర్ 31న రికార్డులను ముద్రించి భద్రపరుస్తారు. ధరణి తర్వాత ఈ నిర్వహణ ఆగిపోయింది. ఉచిత న్యాయ సహాయం. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భూభారతిలోని సెక్షన్ 15(8), నిబంధన 16 నిర్దేశిస్తుంది. భూముల చట్టాల్లో ఇలాంటి నిబంధనను చేర్చడం దేశంలోనే ఇది తొలిసారి. ధరణిలో ఇది లేదు. అప్పీళ్ల వ్యవస్థ. పాస్ పుస్తకాలు, భూదార్పై అభ్యంతరాలుంటే ఆర్డీఓకు సెక్షన్ 15, నిబంధన 14 తర్వాత జిల్లా కలెక్టర్కు, ఆపై భూమి ట్రైబ్యునల్కు అప్పీలు చేయవచ్చు. ధరణిలో ఇలాంటి వ్యవస్థ లేక కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది. కొత్త చట్టం ఈ లోపాన్ని సరిచేసింది. పట్టాదారు పాస్ పుస్తకం. భూభారతి హక్కుల రికార్డుల్లో నమోదైన తర్వాత భూమి యజమాని 300 రుసుం చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. భూమి యజమాని లైసెన్స్డ్ సర్వేయర్తో సర్వే చేయించుకుని పటం తయారు చేయించుకోవాలి. మండల సర్వేయర్ దాన్ని సరిచూసిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకంలో పటాన్ని నమోదు చేస్తారు. అభ్యంతరాలుంటే తహసీల్దార్ సరిచేస్తారు. అవసరమైతే ఆర్డీఓ, కలెక్టర్కు అప్పీలు చేయవచ్చు. సాదా బైనామా క్రమబద్ధీకరణ. ధరణిలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు నిబంధన లేక హైకోర్టు స్టే విధించింది. కొత్త చట్టం సెక్షన్ 6, నిబంధన 6 దీన్ని సరిచేసింది. చట్టాల ఉల్లంఘన లేకుంటే స్టాంప్, రిజిస్ట్రేషన్, 100 జరిమానాతో ధృవీకరణ పత్రం ఇస్తారు. 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూమి కొని 12 ఏళ్లుగా అనుభవిస్తూ 2020 అక్టోబర్ 12, నవంబర్ 10లోగా దరఖాస్తు చేసిన చిన్న రైతులకు ఆర్డీఓ ధృవీకరణ జారీ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి.